నమస్కార ఊటీ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా స్వాగతం సుస్వాగతం. 69th SGF AP Inter District Archery Tournament 2025 Open. భావిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు బాణాన్ని ఎక్కుపెట్టి మరి ముందుకు వేస్తా ఉంటారు. మీ అందరూ సపోర్ట్ బట్టలు కట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి 69th స్కూల్ గేమ్ ఫెడరేషన్ చేస్తున్న అండర్ 19 ఆర్చరీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఇప్పుడు అల్లూరు జిల్లాలో పాడేరులో ఇవాళ జరుగుతుంది. ఇవాళ నుంచి నెక్స్ట్ 3 days దాదాపుగా 950 పిల్లలు ఫ్రమ్ ఆల్మోస్ట్ 13 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది. అండ్ దాదాపుగా 50 కంటే పైన కోచెస్ అండ్ టీచర్స్ వాళ్ళతో అకంపెనీ చేశారు. వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 3 days పాడేరు ఏఎస్ఆర్ జిల్లాలో వాళ్ళందరికీ హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో వాళ్ళకి ఆర్చరీ బోర్డ్స్ అండ్ ఇదని కూడా ఏర్పాటు చేశాము. 3 డిఫరెంట్ కేటగిరీలో జరుగుతుంది. ఐ థింక్ 40 meters, 50 and 70 meters క్రైటీరియాలో వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌస్లో ఇది ఈ కాంపిటీషన్ జరుగుతుంది. దాన్ని కూడా ప్రాపర్గా మానిటర్ చేసేసి చేయడానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ పెట్టడం జరిగింది. అండ్ జ్యూరీ కూడా జడ్జెస్ కూడా చాలా సెలెక్టెడ్గా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 days చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాము. ఉన్న ఈ కార్యక్రమంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి గిరీశ్వరి గారు, స్థానిక ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, ప్రజాప్రతినిధులు అండ్ అధికారులు అందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. అండ్ జిల్లా ప్రజలు కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోరుతున్నాము. రాబోయే కాలంలో ఇట్లాంటి స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఇట్లాంటి గేమ్స్ టోర్నమెంట్స్ మన ఖచ్చితంగా ఈ పాడేరు, అరకు ఈ ప్రాంతంలో హోస్ట్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. శాపీ అండ్ ఖేలో ఇండియా కింద ఇక్కడ ఉంటున్న ఇండోర్ స్టేడియంస్ కానీ అవుట్డోర్ స్టేడియంస్ అన్ని కూడా డెవలప్ చేయడానికి ఉన్న ప్రణాళిక కూడా రెడీ పంపించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులను వాళ్ళు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం సజీవంతంగా చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ స్పోర్ట్స్ స్కూల్స్ అనేవి ఇప్పటి నుంచి పెడతామంటున్నారు కదా సార్, ఎందువల్ల సార్ రెడీ అవుతుంది సార్? ఆల్రెడీ మనకి అరకులో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి. సో దానికి ఉంటున్న ఇప్పుడు మామూలు సదుపాయాలు ఉంటున్న ఇంప్రూవ్మెంట్ గురించి ఆల్రెడీ ఒక ప్రణాళిక పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా అది అప్రూవ్ అయిన తర్వాత మనకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మనకు కూడా తలారి సింగాల్లో అక్కడ కూడా ఒక ఆర్చరీ ఒక అకాడమీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి ఎంపీ ల్యాడ్స్తో ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా మన మెరుగుపరచడం జరుగుతుంది. సో ఇండోర్ స్టేడియంస్ కూడా దాదాపుగా 2 కాన్స్టిట్యున్సీస్ కూడా అక్కడ రంపచోడవరంలో హెడ్ క్వార్టర్లో ఒకటి, సెకండ్ ఇక్కడ పాడేరు అండ్ అరకులో కూడా 3 చోట్ల మనం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. వన్స్ అది అప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి కావాల్సిన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన జిల్లాకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా నుండి కూడా విద్యార్థులు గౌరవందనాన్ని ప్రదర్శిస్తున్నారు. తర్వాత ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లా,
ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ లో విశ్వాసపాత్రమైన పోటీలో పాల్గొంటామని వాటిని నియంత్రించే నిబంధనలను గౌరవిస్తూ మన జిల్లా గౌరవం మరియు క్రీడల కీర్తి కోసం నిజమైన క్రీడా స్ఫూర్తిలో పాల్గొనాలనే కోరికతో ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ.